నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి సంబంధించినటువంటి ఈ ఉమ్మడి మేనిఫెస్టోని అయితే కనుక విడుదల చేశారు. ఇక మేనిఫెస్టో తోటి ఇక క్రిస్టల్ క్లియర్గా చంద్రబాబు గారు కూడా మేనిఫెస్టో ప్రకటించాక ఇక రాబోయేటువంటిది కూటమి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి కాడు వదిలేశాడు. ఇంకా ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్, అటు కేంద్రంలో ఎన్డీఏ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతోంది అనేటువంటిది ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి సందేశం. ఈ క్రమంలోనే మేనిఫెస్టోని ఏదైతే విడుదల చేశారో ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా చూసుకుంటే మొదటి సంతకం ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా యువత నిరుద్యోగంతో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు, అలాగే మెగా డిఎస్సి ప్రకటిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. మరి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ 5 ఏళ్లలో మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిపోయింది. నిరుద్యోగ యువతకు కూడా దగా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అధికారంలోకి వస్తూనే తన తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామన్నారు. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కూడా 4,000 రూపాయలకి పెంచుతాము అంటూ కూడా దాన్ని కూడా ఒకేసారిగా 4,000 రూపాయలు చేసి వృద్ధులకి, అంటే ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు పెంచి వాళ్ళకి కూడా అండగా నిలుస్తామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా, దివ్యాంగుల పెన్షన్ కూడా 6,000 రూపాయలకి పెంచుతామని చెప్పేసినటువంటి హామీని కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి. అలాగే 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా ప్రతి నెల 1,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నట్లుగా కూడా ఆ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. గతంలో చూస్తే ఏవైతే సూపర్ 6 అని చెప్పేసి ప్రకటించారు. సూపర్ 6లో దాదాపు 4 పథకాలు మహిళలకే ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో ఒకటే ఇది, ఏదైతే 1,500 రూపాయలు మహిళలకు, 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లుగా మేనిఫెస్టోలో అయితే పెట్టారు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు. మరి గడిచిన 5 ఏళ్లలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వచ్చిన పరిశ్రమల్ని మేమే తరిమి కొట్టాం, ఇక్కడ పరిశ్రమలు ఉండడానికి వీల్లేదని చెప్పి అమర్ రాజా బ్యాటరీస్, గల్లా జయదేవ్ గారి పరిశ్రమను కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. మరి తరిమేస్తే ఉద్యోగాలు వస్తాయా? ఈ ఆ క్రమంలో గడిచిన 5 ఏళ్లుగా యువత ఏ విధంగా నిరుద్యోగంతో ఇబ్బందులు పడతా ఉన్నారు, పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా ఇంకా ఉద్యోగాలు అవకాశాలు రాక స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసుకుంటూ, అంటే డెలివరీలు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఇక ఉండబోవు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ భరోసాను కూడా, ఆ హామీని కూడా ఈ రోజున మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే చూస్తే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ యువతకి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునే వరకు ప్రభుత్వం తరఫున వాళ్ళకి అండగా నిలుస్తూ వాళ్ళకి ఒక 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్టుగా కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే తల్లికి వందనం అనేటువంటి ఈ పథకం ద్వారా ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున ఈ రోజున తల్లికి వందనాన్ని కూడా అందించబోతున్నామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇందాక చెప్పుకున్నట్లుగానే సూపర్ 6లో భాగంగా దీపం పథకం కింద ప్రతి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించబోతా ఉన్నట్లుగా కూడా ప్రకటించారు. అలాగే ఇప్పటి వరకు రైతు భరోసా అని చెప్పి ఆ అంశంలో కూడా ఏ విధంగా మోసం చేశారు రైతుల్ని మనం చూస్తూ వచ్చాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కానీ ఈ రోజున స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, కానీ రేపు కూటమి రైతులకి అండగా నిలుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చాక రైతు కంట ఎప్పుడు కన్నీరు కారకూడదు, రైతుల ముఖాల్లో చిరునవ్వే ఉండాలి అనేటువంటి అన్నదాతకు అండగా నిలుస్తామంటూ వాళ్ళకి పెట్టుబడి సాయం కింద కూడా 20,000 రూపాయలు ప్రతి ఏటా కూడా వాళ్ళకి పెట్టుబడి సహాయాన్ని అందించబోతున్నామని చెప్పారు. అలాగే వాలంటీర్లు, మరి గడిచిన 5 ఏళ్లుగా వాలంటీర్లని రాజకీయ అవసరాలకు వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. యువత తాలూకు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాడు. ఎంతోమంది చదువుకుని వాలంటీర్లుగా వస్తే వాళ్ళతోటి చేయకూడని పనులు కూడా, తప్పులు చేయించేసి ఈ రోజున వాళ్ళకి ఏ రకమైనటువంటి భరోసా లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున రాజకీయంగా వాళ్ళని రాజీనామాలు చేయాలి అంటూ వాడుకుంటున్న వైనాన్ని కూడా చూసాం. అదే క్రమంలో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించేస్తారు అనేటువంటి తప్పుడు ప్రచారాలు కూడా చూసాం. కానీ ఈ రోజున వాలంటీర్లని కూడా కొనసాగిస్తాం, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు చేస్తూ వాళ్ళకి ఒక భరోసాని ఇస్తాము, వాళ్ళకి ఒక మంచి విధులను ఇస్తాము, వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏమిటి అనేటువంటి దానిపైన కూడా పూర్తి స్పష్టతనిస్తాము అంటూ వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఉచిత ఇసుక పాలసీని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పారు. అన్న క్యాంటీన్లు, భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అలాగే అన్న క్యాంటీన్లు
మళ్ళీ పునఃప్రారంభించి వాటిని కొనసాగించి పేదవాడికి అన్నం 5 రూపాయలకి అందించేటువంటి ఆ పథకాన్ని కూడా అంటే అన్న క్యాంటీన్లను కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఇంకా ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, అలాగే బీసీ రక్షణ చట్టం, ఇప్పటికే చూస్తే బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి జైహో బీసీ అంటూ కూడా కార్యక్రమాలు నిర్వహించినటువంటి క్రమంలో బీసీ రక్షణ చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అలాగే చూస్తే పూర్ టు రిచ్ పథకం, అలాగే చేనేతలకు చూస్తే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, అలాగే మరమగ్గాలు ఉంటే వాళ్ళకి 500 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటుని ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకు కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే చేనేతలకు ఏటా 24,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకు కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఆ బాధ్యతను కూడా తీసుకుంటాము అని చెప్పేసి ఆ హామీని కూడా ఇచ్చారు. అలాగే కరెంటు ఛార్జీలు 9 సార్లు ఈ 5 ఏళ్లలో 9 సార్లు బాదుడే బాదుడు, కరెంటు ఛార్జీలు బాదుడు చూసాం కదా. కరెంటు ఛార్జీలు ఇక పెంచము, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి లేదు. అలాగే ఏ విధంగా అయితే గనక విద్యుత్ని సోలార్ విద్యుత్ని కూడా అట్టే పెట్టుకుని దాన్ని పంపింగ్ చేసి మళ్ళీ ఎలాగైనా కూడా అంటే విద్యుత్కి ఎక్కడా కూడా అంతరం రాకుండా దాన్ని ఏ విధంగా కొనసాగిస్తాము అనేటువంటి దానిపైన కూడా చాలా క్లియర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వటం, ఆ అంశాన్ని కూడా ఈ రోజున తమ మేనిఫెస్టోలో పెట్టారు. ఇక పేదలకు 2-3 సెంట్ల భూములు ఇవ్వటము, ఇళ్ల స్థలాలు ఇవ్వటము, అలాగే ఇప్పటికే ఎవరికైతే గనక పట్టాలు ఇచ్చున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు నిర్మించిస్తాము. అలాగే ఏదైతే పేదవాళ్ళు ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో ఇళ్లను కూడా వాళ్ళకి అప్పగిస్తాము అని చెప్పేసి అన్నటువంటి హామీని కూడా ఈరోజు ఇచ్చారు. అలాగే పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, అదే చెప్పుకున్నాం కదా, పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ప్రభుత్వం ఇస్తుంది నాణ్యమైన ఇల్లు అనేటువంటి హామీని కూడా ఇచ్చారు. దాన్నే మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇక పెళ్లి కానుక 1,00,000 రూపాయలు, విదేశీ విద్య పథకం అది మళ్ళీ అమలు చేస్తామని చెప్పేసి ఆ హామీని కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి. వీటితో పాటుగా పండుగ కానుకలు అంటే సంక్రాంతి పండుగకి కానుకనిచ్చేవాళ్ళు, అలాగే రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, అలాగే ఏదైతే క్రిస్మస్ కానుకలు కూడా ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈ కానుకలన్నీ కూడా పూర్తిగా పోయినాయి. ఇక దళితులకు సంబంధించి దళితులపైన జరిగినటువంటి దాడులకు కావచ్చు, లేదంటే బీసీలపైన జరిగినటువంటి దాడులు, ముఖ్యంగా చంద్రయ్య యాదవ్, అమర్నాథ్ గౌడ్ ఇలాంటి వాళ్ళని ఎంత కిరాతకంగా హత్య చేశారో చూసాం. కాబట్టి ఆ కేసులన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసి వాటిపైన నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించి బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాము అంటూ ఆయా వర్గాలకు కూడా ఈ రోజున హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏవైతే పథకాలు ఉన్నాయో గతంలో వచ్చినటువంటి పథకాలు, ఆ పథకాలని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం, వాళ్ళకి పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీలకు కూడా వాళ్ళ సంక్షేమానికి కూడా కట్టుబడి ఉన్నామన్నటువంటి హామీలను అయితే ఇచ్చారు. ఇది ఈ రోజున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో. మరి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక ఏదైతే అమలు చేస్తామని చెప్పేసి అన్నారో ఈ మేనిఫెస్టో పైన ఎలాంటి చర్చ జరుగుతూ ఉంది, మరి ఇందులో ఉన్నటువంటి అంశాలు, ఎందుకంటే ఈ రోజున చాలా క్లియర్గా చెప్పారు, సంపద సృష్టించడమే ఇక్కడ ఉన్నటువంటి కూటమి అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళ ఆలోచన సంపద సృష్టించడమే. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకి మోడీ గారి ఆలోచన కూడా సంపద సృష్టించి దాన్ని పేద ప్రజలకు అందించడమే అనేటువంటిదే మా ఆలోచనలు. ఈ విధానంతో డబల్ ఇంజన్ సర్కార్ రేపు అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఉండబోతోంది. అలాగే 2047 వచ్చేటప్పటికి ఏదైతే ప్రధాని మోడీ వికసిత్ భారత్ అంటా ఉన్నారో ఆనాటికి 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్ర రాష్ట్రం ఉండాలి. అలాగే ఆంధ్రుడు తెలుగువాడు అనేటువంటి వాడు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ రోజున మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన. మరి ఇదే అంశాలపైన ఈ రోజున మేనిఫెస్టో ఎలా ఉంది ఏమిటి అనేటువంటి అంశాలపైన డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు. సార్ ముందుగా ఈ రోజున కూటమి మేనిఫెస్టో మరి ఇచ్చినటువంటి హామీలు, అందులో చెప్పినటువంటి అంశాలు అన్నీ చూశారు కదా, ఎలా ఉందంటారు మేనిఫెస్టో? ఇది ప్రధానంగా ఏంటి అంటే హామీలు ఇవ్వటమే కాకుండా వాటిని మేము ఏ విధంగా అమలు చేస్తామని చెప్పారు. అది ఇక్కడ ప్రత్యేకమైన ఇది. ఎట్లా అమలు చేస్తారు అంటే దానికి కూడా సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాగా మేము అప్పులు తీసుకొచ్చి ఇవ్వటం కాదు, నేను చెరువు దవ్వి అందులో నీళ్లు పెట్టాను, జగన్మోహన్ రెడ్డి కాలువ దవ్వి వదిలేశాడు నీళ్లు, ఇప్పుడు చెరువు ఎండిపోయింది అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఏంటి,
ఓ చెరువు దవ్వి దానికి అందులో నీళ్లు ఫిల్ చేసి పెడితే వాడుకోవటం ఏముంది, ఎవడైనా వాడుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. ఇప్పుడు మళ్ళీ ఆ చెరువుని నింపాలి. దానికోసం అని చెప్పి ఆయన విజన్ అయితే కరెక్ట్గా మనకు కనపడుతూనే ఉంది. ఈ మొత్తం అమరావతిని గ్రోత్ ఇంజిన్గా చేసుకోవాలి అనేది ఆయన ప్రధానమైన ఇది. ఎందుకు అట్లా చేసుకోవాలంటే హైదరాబాదు ఇన్కమ్ తోటి తెలంగాణ మొత్తం బతుకుతున్నది. అంతకుముందు సమైక్య ఆంధ్రాలో కూడా హైదరాబాదు ఆదాయంతో మొత్తం రాష్ట్రం మొత్తం బతికింది. అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ నుంచి, మరి ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమ నుంచి వచ్చేది. మరి ఇటువంటి గ్రోత్ ఇంజన్ని తెచ్చుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత ఒకే చోట హైదరాబాదులో లాగా ఒకే చోట ఇవన్నీ చేయటం సాధ్యం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం ప్లాన్ చేసేటప్పుడు వైజాగ్ని ఐటీ హబ్గా, రాజధానిని ఇక్కడ దీన్ని ఇంకొక నగరాన్ని డెవలప్ చేద్దామని ప్లాన్ చేశాడు. అంటే రెండు చోట్ల కూడా డెవలప్ అయిపోతుంది, సైమల్టేనియస్గా అవుతుంది. అప్పుడు మీకు గెస్టేషన్ పీరియడ్ అంటారు దీన్ని. ఆ గెస్టేషన్ పీరియడ్ తగ్గుతుంది అనేది చంద్రబాబు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని నాశనం చేశాడు, దాన్ని నాశనం చేశాడు. మొత్తం నాశనం చేసిన తర్వాత దాంతో ఏమైపోయింది, రాష్ట్రానికి ఆ గ్రోత్ ఇంజన్ పోయింది. గ్రోత్ ఇంజన్ పోయేటప్పటికి ఇంకా అప్పులు తీసుకురావటం, ఖర్చు పెట్టడం. ఆ ఖర్చు పెట్టడం కూడా ఏంటి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ కులం వాళ్ళకి. ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రోగ్రామ్స్ మొత్తాన్ని డిస్టెబిలైజ్ చేసేసాడు. అందుకని ఈ రోజున రాష్ట్రం అట్టడుగు స్థాయికి, అరుణాచల్ ప్రదేశ్ కన్నా వెనక స్థానంలో ఉండిపోయే దుర్గతి ఆంధ్రప్రదేశ్కి పట్టింది. ఇప్పుడు ఈ తెలుగుదేశం ఇచ్చిన మేనిఫెస్టో తోటి, ఇది మేనిఫెస్టో ఏదో మొక్కుబడిగా 2 కాగితాలు తీసుకొచ్చి ఇచ్చేసి ఇదే మా మేనిఫెస్టో అని చెప్పటం, ఆ పట్టి తీసేసి మేకప్ వేసుకొని రావటం, అది కాదు. ఇక్కడ వీళ్ళు చాలా కష్టపడి దీన్ని తయారు చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. మీరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు చూడండి, ఆయన గంట సేపు మాట్లాడితే గంటలో దాదాపుగా 45 నిమిషాల పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో గురించి చెప్పాడు. అవును, 2014లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గురించి 45 నిమిషాల దాని మీద మాట్లాడి ఆయన మేనిఫెస్టో మీద 15 నిమిషాలు మాట్లాడాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు మొత్తం ముగ్గురు కూర్చొని వీళ్ళు తాము ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, ఇన్ డీటెయిల్డ్గా చేనేత కార్మికులకి కరెంటు ఉచితంగా ఇవ్వటం దగ్గర అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పటం అనేది ఇది అత్యంత ధైర్యంతో కూడుకున్న వ్యవహారం. ఇది మరి అంటే చెప్పిన పద్ధతి చూస్తే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటానికి అనుకూలంగా ఉన్నవి, అవకాశం ఉన్నవి అనే అభిప్రాయం మాత్రం అందరికీ కలుగుతుంది. సార్, ముఖ్యంగా ఈ రోజున ఆయన చెప్పినటువంటి అంశాల్లో ఒకటి అంటే చేపలను అందించడమే కాదు, చేపలు పట్టడం కూడా నేర్పాలి, నేను అది చేస్తాను. అదే సంపద సృష్టించడం, దాన్ని సంక్షేమం పేరుతోటి పేద ప్రజలకు అందించటం. నా ఆలోచన అదే, పవన్ కళ్యాణ్ ఆలోచన అదే, అలాగే నరేంద్ర మోడీ ఆలోచన అదే. మరి ఇప్పుడు కలిసాం కాబట్టి రేపు డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు. అలాగే ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, వీటిపైన ఇచ్చినవే కాకుండా మహిళలకు ఏం చేయబోతున్నారు అన్నీ చూసిన తర్వాత ఏం చెప్తారు, అసలు మేనిఫెస్టో ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టు చైనీస్ సామెత ఏంటంటే రోజు ఒక చేప ఇవ్వటం కాదు, అది శాశ్వత పరిష్కారం కాదు. చేపలు పట్టడం నేర్పిస్తే అతనే రోజుకు 10 పట్టగలడు, 20 పట్టగలడు, 100 కూడా పట్టగలడు. అది నేను చేయిస్తాను అన్నట్టున్నాడు. తను అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళంతటా వాళ్ళు ముందుకెళ్ళే విధంగా నేను తయారు చేస్తాను. తర్వాత అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల భారాన్ని సంక్షేమానికి వాడి ఆ వడ్డీ భారాన్ని తీసుకొచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ మీద నేను వేయను. అది ప్రధానమైన విషయం. అట్లా అప్పుల ద్వారా తీసుకొచ్చే సంక్షేమం ఆ వడ్డీ ఎవరు కడుతున్నారు, అల్టిమేట్గా లబ్ధిదారు కడుతున్నాడు. అలా కాకుండా పీకే కూడా చెప్పింది ఏంటి, సమాజంలో నుంచి సంపద సృష్టించమన్నాడు.
చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా అదే. ఆయన ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ చేనేత వర్గము అగ్రికల్చర్ రైతులు ఎంత బాధపడుతున్నారో చేనేత కార్మికులు కూడా అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళకి పవర్ ఎట్లా ఇంట్లో చేనేత మగ్గం ఉంటే 200 యూనిట్ల వరకు, పవర్ మగ్గం ఉంటే 500 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామని చెప్పాడు. తర్వాత ప్రతి కుటుంబానికి 24,000 రూపాయలు, రైతులకు కూడా 20,000. ఇట్లా అసలు ప్రతి వర్గానికి ఇప్పుడు వేద పాఠశాలలో చదివే బ్రాహ్మణ పిల్లలు ఉంటారండి, వాళ్ళకి వెంటనే పూజారులుగా దొరకపోయినప్పుడు అట్లాంటి మైనారిటీ వర్గాల్లో కూడా ఇబ్బందిని గమనించి వాళ్ళకు కూడా 3,000 రూపాయలు నేను ఇస్తా అని చెప్పాడు. తర్వాత చిన్న చిన్న గుడుల్లో పడుతున్న పూజారుల అవస్థ, వాళ్ళు గుడిని ప్రతి నిర్వహించుకోవాలి, ప్లస్ వాళ్ళ కుటుంబాన్ని నిలుపుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. ఇది ఎవరు కూడా దృష్టి పెట్టట్లా. ఇవాళ దేవాలయాలని ధ్వంసం చేసే పరిస్థితుల్లో అక్కడ పూజారుల దుస్థితిని కూడా ఆయన గమనంలోకి తీసుకుని వాళ్ళకు కూడా మేము 50,000 లోపు కనుక ఆదాయం ఉంటే 10,000 మినిమం కనీసం వేతనం ఇస్తాను, అలాగే ఆదాయం పెరుగుతున్న కొద్దీ పూజారులకు కూడా మేము శాలరీస్ పెంచుతామని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళకి మహిళల ప్రయాణం, తర్వాత బీసీఎలకి సంబంధించినంత వరకు వాళ్ళకి రక్షణ చట్టం, ఇప్పుడు SC ST చట్టం ఉంది, అలాగే బీసీల మీద కూడా ఇప్పుడు చంద్రయ్య వాళ్ళందరినీ పీకలు కోశారు కదండి. బీసీ వర్గాల మీద కూడా దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి 5 ఏళ్లలో. ఇప్పుడు వాళ్ళకు కూడా మా పరిస్థితి ఏంటి అనే దగ్గరికి వచ్చారు. అలాంటి బీసీ వర్గాలకు కూడా ఇవాళ ప్రతి వర్గాన్ని, ఈ వర్గం ఆ వర్గం, ఇప్పుడు దాకా నిరాశావాదం నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఏంటి, మనం ఈ అప్పులకు ఊబిలో కూరుకుపోతున్నాము, మన పిల్లలకి ఉద్యోగాలు దొరకటం లేదు, మనం అధిక ధరలు పడుతున్నాము, అధిక పన్నులు కడుతున్నాము, మనం ఎలా బ్రతకగలుగుతాము, ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినాయి రాష్ట్రానికి. మనం ఇక ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇతర రాష్ట్రాల్లోకి వచ్చి స్విగ్గీ బాయ్స్, జొమాటో ఇలాంటి ఫుడ్ డెలివరీ బాయ్స్గా బీటెక్ చదివిన పిల్లలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ నిరాశావాదంలో కొట్టుకున్న తరుణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వరాల జల్లు కురిపించడం అనేది అసలు నమ్మశక్యం కాని విషయంగా ఉంది. అంటే ఇంత దుస్థితిలో ఉన్నప్పుడు, కాకపోతే ఆయన ఏం చెప్పాడంటే ప్రతి అంశాన్ని చెప్తున్నప్పుడు దీనికి మేము వనరులు ఎలా చేకూరుస్తాం, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వనరులు చేకూర్చడానికి మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది, మేము సమకూరుస్తాము, మీరెవరు కూడా అధైర్యపడక్కర్లేదు, మేము గతంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇప్పుడు ఇంత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే మేము దాన్ని తీసుకురాగలిగేటంత ఆర్థిక నిపుణులు మేము తయారు పెట్టుకున్నాము, మేము మానసికంగా సిద్ధపడే దిగాము, మాకు తెలుసు ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ వృత్తులు అణగారిపోయినాయి, రైతులు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఇలా అసలు ఏ అంశాన్ని ఆయన వదిలాడండి. తర్వాత పట్టు పరిశ్రమకు సంబంధించి కానీ, తర్వాత కోల్డ్ స్టోరేజ్ కానీ, ఇప్పుడు తల్లికి వందనం అని ఆ కార్యక్రమం వాళ్ళు అంతకుముందు చేసిందే, ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని మళ్ళీ పునరుద్ఘాటనగా చెప్పాడు. వీళ్ళేంటి అసలు ఈ స్కీమ్లన్నీ ఎగిరిపోతాయని కదా వీళ్ళు చెబుతుంది. తర్వాత బీమా పథకం, అసలు సహజ మరణానికి 5,000, ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే 10 లక్షలు, అలాగే ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే దానికి వ్యక్తిగా కాదు ప్రతి కుటుంబం కూడా ఫుల్లీ ఇన్సూర్డ్. ఇది చాలా ఎంత ప్రొటెక్షన్ అండి. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి, ఆరోగ్యశ్రీ అని అంటమే కానీ ఆ ఆరోగ్యశ్రీకి వెళ్తే అక్కడ మేము ఏం చేయటం లేదు, మాకు ప్రభుత్వం నుంచి ఏం రావట్లేదని తిప్పి పంపుతున్నారు. వీళ్ళు ప్రాణభయంతో ఆస్తులు అమ్మి ఇళ్ళు తాకట్లు పెట్టి కూడా వైద్యాలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి అక్కర్లేదు, ఆరోగ్యశ్రీతో కూడా సంబంధం లేదు, స్ట్రెయిట్గా వాళ్ళకి ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది కదండి, అది తీసుకెళ్ళి ఏ ఆసుపత్రిలో ప్రొడ్యూస్ చేసినా ఫ్యామిలీకి 25 లక్షల సీలింగ్ అనేది చాలా బ్రహ్మాండమైన పథకం. ఏ విధంగా కూడా సహజంగా 25 లక్షల నుంచి అవ్వదండి, వరస్ట్ కేసులు అయినా కూడా అంత అవుతుంది. దానికి కూడా ఒక సామాన్య కుటుంబీకుడికి ఒక ఇది దొరికింది, ఒక ధైర్యం, ఎస్ మనకి భరోసా అనేది దొరికింది. ఇలా భరోసా ఇవ్వటం ప్రస్తుత ఈ మేనిఫెస్టో నిన్న 2 పేజీలు కనుక ఇచ్చి చేతులు దులుపుకుని నా పని అయిపోయింది, నీతో ఎట్టాగూ ఆయన గెలిపించాలని ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఈ మేనిఫెస్టోలు వేయటంలో కూడా అవసరం లేదని ఆయన సిద్ధపడే వరస్ట్ మేనిఫెస్టో పెట్టాడు. సొంత కార్యకర్తలు కూడా చీకొట్టారు. ఇవాళ పట్టుకుని కనుక మేము ప్రజల్లోకి వెళ్తే గడపకి వెళ్తే ఏం అనుభవాలు ఎదురైనాయో నీ మేనిఫెస్టో పట్టుకెళ్ళినా అదే అనుభవాలు ఎదురవుతుంది అనేది అర్థమైపోయింది. ఇవాళ ఆయన సొంత భార్య, అంటే మనం సంస్కారంగా మాట్లాడుకుందాం, ఆయన ఎవరికైనా ఇతర మాటలు మాట్లాడినా భారతి గారు వెళ్తే పులివెందుల్లో వైఎస్ఆర్ సానుభూతి పరులు కూడా ఏమ్మా ఈ కార్యక్రమం, మా సొంత ఆస్తుల మీద మీ భారత గారి ఫోటోలు ఏంటి,
ఇదంతా కూడా వాళ్ళు అడిగారు. తర్వాత గ్రామాల్లో మమ్మల్ని అడుగుతుంటే మేమేం చెప్పలేకపోతున్నాం, ఏం డెవలప్మెంట్ జరగలేదని చెప్పారు. మీరన్నా వెళ్ళి భర్తకు చెప్పమని. ఆమె అనుకుంది ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది అనుకుని ఆమె పులివెందులు వెళ్ళింది. పులివెందుల్లో ఇంటింటికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఇతర ప్రాంతాల్లో మరీ ఇబ్బందిగా ఉంది. సొంత నియోజకవర్గంలోనే ఆ పరిస్థితి ఎదురైతే ఆయనకి ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో ఏముంటుందండి? కాబట్టి ఈయన ఇచ్చింది డ్వాక్రాకి 10 లక్షలు, ప్రతి ఆడబిడ్డని దీని కింద కూడా ప్రతి ఆడబిడ్డకి 1500, 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళు వచ్చేవరకు, 59 తర్వాత 60లోకి వచ్చాడు వృద్ధాప్య పెన్షన్. అది కూడా అట్లా ప్రతిదీ కూడా ఒక ఆలోచన పరంగా వెళ్ళారు తప్ప ఏదో నామమాత్రంగా ఒక మేనిఫెస్టో విడుదల చేసేసాం, వాళ్ళ ముఖాన్ని పడేసామని కాదు. ఈ మేనిఫెస్టోలో ప్రతి బిట్టుని మేము అమలు చేస్తాం, అది నా హామీ అని అంత గట్టిగా నిలబడి. అందులో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎప్పుడు బాధ్యత నుంచి తప్పించుకుని వెళ్ళిపోలేదు, ప్రతిదీ ఎదుర్కొన్నాడు. ఇంకొక మాట చెప్పాడండి ఆయన, చాలా భారీ పరిశ్రమలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ చేతుల్లో నుంచి ఒక కుట్రపూరితంగా నార్త్ ఇండియాకు చెందిన పెద్ద పెద్ద వ్యవస్థలకు వెళ్ళిపోయినాయి, పెద్ద పెద్ద సంస్థలకు వెళ్ళిపోయినాయి. అందులో ఇక్కడ వాళ్ళు కూడా సహకరించారు. ఇలాంటి అకృత్యాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందన్నాయండి. దాని మూలన తెలుగు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న పెద్ద పెద్ద పోర్ట్లు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఇతరుల పరమైపోయినాయి. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చి ఉద్యోగస్తులు పెట్టుకుంటున్నారు, కానీ తెలుగు వాళ్ళందరినీ వదిలిచ్చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ వాళ్ళు నింపుకుంటున్నారు. ఇది ఆయన చాలా నర్మగర్భంగా చెప్పాడు. రేపు కనుక నిజంగా డబుల్ ఇంజిన్ వచ్చి మీరు అన్నట్టు అక్కడ కూడా మంచి ప్రభుత్వం వచ్చి వీటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన లాభం కోసం, ఈయన దీనికోసం అంటే ఆయనకి వస్తాయి కదండి క్విక్ బ్యాక్లు, అలాంటి దీనికోసం కూడా కొన్ని పారిశ్రామికవేత్తలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈయన తీసుకొచ్చి వాటిని ఇతరుల పరం అవటానికి సహకరించాడు. కాబట్టి వీటన్నిటిని కూడా ఆయన నర్మగర్భంగా చెప్పినప్పటికీ చర్యలు తీసుకుని ఉత్తరోత్తర వాటిని పునరుద్ధరించే చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే గడిచిన 5 ఏళ్లుగా కూడా అంటే ఆయన ఇచ్చినటువంటి హామీల్లో రైతులకు సంబంధించి రైతులకి 12,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి, ఆ రోజున్న రైతులు అనుకుంది ఏమిటి? 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, ఈయన 12,500 ఇస్తా అన్నాడు కదా, మొత్తం 18,500 వస్తుంది అనుకుంటే రైతుల్ని ఏ విధంగా మోసం చేశారో మనం చూసాం. అదే సమయంలో ప్రతిసారి కూడా నారాయితన్నా అని చెప్తాడు, రైతు భరోసా అని చెప్పాడు, ఇవన్నాడు. కానీ మొట్టమొదటిగా ప్రకృతి విపత్తులు వచ్చినా, ఏదొచ్చినా కూడా, పండగలు వచ్చినా, వచ్చినా మనం చూస్తూ ఉండేటువంటి సన్నివేశం రైతు కంట కన్నీరు. అలాంటి రైతులకి ఈ రోజున కంటతడి ఉండకూడదు, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఉండాలి అనేటువంటి ఒక మాటని ఆయన చెప్పారు. రైతులకు కూడా పెట్టుబడి సాయం కింద వాళ్ళ మీద భారం లేకుండా 20,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే చూస్తే వాలంటీర్లకు సంబంధించి కూడా 5,000 ఇచ్చి వాళ్ళని ఎలా వాడుకున్నారో చూసాం. వాళ్ళకు కూడా ఒక బాధ్యతలు అప్పచెప్తాము, మీతోటి ఏ పనులు చేయించాలో అవన్నీ మాకు తెలుసు, మేము దానికి సంబంధించి ప్రణాళిక మొత్తం అంతా కూడా సిద్ధం చేస్తున్నాం, మీకు గౌరవ వేతనం 10,000 ఇవ్వడంతో పాటు మీ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని చెప్పినావు. అలాగే ఇసుక పాలసీ, గతంలో ఉన్నటువంటి ఉచిత ఇసుక పాలసీ ఈ రోజున సుప్రీంకోర్టులో కూడా ఆయన మొట్టికాలు వేయించుకున్నాడు, నిన్నే మనం చూసాం. కానీ ఇసుకకు సంబంధించి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, మళ్ళీ ఉచిత ఇసుక పాలసీతో పాటుగా అన్నా క్యాంటీన్లు, 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు, ఈ పథకాలన్నీ చూసిన తర్వాత మరి మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ పథకాలు మనం చూసి ఆయన మేనిఫెస్టో చూసాం, దీనిపైన ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కూడా రైతుల కంట్లో కన్నీళ్లు చూడకూడదు అనే అనుకుంటున్నాడు. అందుకనే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్లోనే తిరుగుతాడు, కింద రైతులతో మాట్లాడు, దగ్గరికి వచ్చి అడిగితే కంట్లో కన్నీళ్లు కనపడతాయి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా రైతు కంట్లో కన్నీళ్లు కనపడకూడదనే అనుకుంటున్నాడు. ఒకసారి మాత్రం దగ్గరికి వెళ్ళాడు, ఆ దగ్గరికి అంటే రైతుల్ని దూరంగా ఉంచి ఈయన డయాస్ వేసుకొని మాట్లాడాడు, డయాస్ మీద ఎక్కి. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా రైతుల కంట్లో కన్నీరు చూడదలుచుకోవాలా, అందుకని అవాయిడ్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే రైతుల కంట్లో కన్నీరు కనపడితే దగ్గరికి వెళ్ళి ఓదారుద్దాం అన్న ప్లాన్ వేసుకున్నాడు. అందుకని ఆయన ఏంటి అంటే మీరు చెప్పారు లెక్క 13,500 ఇస్తున్నానని చెప్పి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడంటే 17,000 ఇస్తానంటున్నాడు. ఆ 17,000లో కేంద్ర ప్రభుత్వ షేర్ కూడా ఉంది, ఇందులో దాదాపు 6,500 ఎంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈయన మొత్తం కలిపి 17,000 ఇస్తానంటాడు. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానని చెప్తుంటే నేను 17,000 ఇస్తానని చెప్పడంలో అర్థం ఏంటి? రైతులకి ఇంతకన్నా అర్హత లేదు అని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు. రైతులకి ఇంతకన్నా ఇవ్వాల్సిన అవసరం లేదు,
ఎందుకు అంటే రైతులకి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వటం అనేది అసలు వేస్ట్ అని నిర్ణయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వాలి, ఇన్పుట్ అవన్నీ కొనుక్కోవటానికి కనీసం 20,000 ఇవ్వాలి, అది నేను ఇస్తాను అని చెప్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. మీరు నెంబర్ 2 వాలంటీర్ల గురించి అడిగారు. వాలంటీర్లలో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే సొంత పార్టీ వర్క్ అండి, అదంతా కూడా పార్టీ వర్క్. పార్టీ వర్క్ని జనరల్గా ఏం చేయాలి, పార్టీ కార్యకర్తలతో చేయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు కాబట్టి పెయిడ్ వర్కర్లను పెట్టుకుందామని ప్లాన్ చేశాడు. పెయిడ్ వర్కర్లను పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఆదాయం రావడమే తప్ప ఆదాయం పోవటం ఉండదు, అంటే ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకని ఏం చేశాడు, గవర్నమెంట్ ఖర్చుతోటి ఈ పెయిడ్ పార్టీ వర్కర్లను పెట్టుకుందామని చెప్పి ప్లాన్ చేసి వాలంటీర్లను 5,000కి పెట్టుకొని వాళ్ళకి సర్వాధికారాలు ఇస్తున్నట్టు పైకి చెబుతూ వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ రోజున మామూలు వేరే రాజకీయ నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి వేసిన ఈ మాయాజాలానికి బలైపోయిండేవాడు. చంద్రబాబు నాయుడు ఇటువంటి జగన్మోహన్ రెడ్డిలని తన రాజకీయ జీవితంలో చాలామందిని చూశాడు కాబట్టి ఈ వాలంటీర్లను ఎవరైతే అన్యాయానికి వివక్షకి గురవుతున్నారో, వెట్టి చాకిరీ చేస్తూ మగ్గిపోతున్నారో, ఈ పార్టీ వర్కర్లుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ట్రీట్ చేస్తున్న ఈ మొత్తం వ్యవస్థని కూడా నేను సమూలంగా ప్రక్షాళన చేస్తాను, ఈ యువకులని నిర్వీర్యం కానివ్వను, వీళ్ళకి నేను 10,000 రాగానే 10,000 ఇచ్చేస్తాను, ఆ తర్వాత వీళ్ళకి అర్హతను బట్టి వీళ్ళకి పెద్ద పోస్టుల్లోకి తీసుకెళ్తాను అని చెప్పటం అనేది అది మామూలు రాజకీయ నాయకుడు చేయలేడు. ఎవరైనా స్టేట్స్మెన్ మాత్రమే చేయగలుగుతాడు. చంద్రబాబు నాయుడు ఆ రాజనీతిజ్ఞత తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెట్టాడు. ఈ విధంగా మొత్తం అసలు ఈ తరహాలో మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సంక్షేమానికి ఈయన చేసిన ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందండి. 14 లక్షల కోట్లు. ఈ అప్పులో ఏం చేశాడు, అన్నీ నేను ప్రజల కోసం తెచ్చాను అప్పులని చెప్తున్నాడు కదా, శుద్ధ అబద్ధం. ప్రజలకి పంచిపెట్టింది 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 2,70,000 కోట్లు ఈ 5 ఏళ్లలో. అవును, ఆయన తెచ్చింది ఎంత, 14 లక్షల కోట్లు. మిగిలినవి ఏం చేసావు, ఆ మిగిలినవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లే లేవు కదా రాష్ట్రంలో, నీటిపారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి కాలేదు కదా, ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే ఒక్క గేటు కూడా పెట్టలేదు కదా, ప్రాజెక్ట్ గేట్లకి పెట్టడానికి గ్రీజుకే నీ దగ్గర డబ్బులు లేవు కదా, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏం డెవలప్ చేసావు? అదేం సార్ ఎలా అంటారు, మొన్న ఆయన మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చెప్పాడు కదా, చంద్రబాబు గారి టైంలో వర్షాలు కురవలేదు, ఏమీ లేదు, నా టైం బ్యాడ్, నేను రోడ్లు వేస్తే వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయినాయని చెప్పాడు ఆయన. అవును, అందుకనే అందుకోసమే ఆయన కోసం అని చెప్పి మొత్తం ఒక లెక్క కూడా తీసుకొచ్చాను. ఇదేంటంటే సంక్షేమం కోసం, అంటే బడ్జెట్లో సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అంటే 2014 నుంచి 2019 వరకు ఖర్చు పెట్టింది 19.15%. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు 15.80. ఇది జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది, ఇది చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టింది. ఈ పర్సెంటేజ్ అంటే బడ్జెట్ అలొకేషన్స్లో సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టింది ఎవరు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇంకా మిగిలిన చాలా అంశాలు ఉన్నాయి కానీ అన్న క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే అసలు అన్న క్యాంటీన్లు అయితే నీకు ఎంతమంది తిన్నారంటే దాదాపు 7.25 కోట్ల మందికి ఆహారం అందించారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి గిన్నెడు ఉప్మా కూడా పెట్టలే. ఈ తరహా తీసుకొచ్చి అన్న క్యాంటీన్లు అదే అసలు ఈ బీసీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ ప్రధానమైన కాంపోనెంట్లు అవి కదండి. సమాజంలో బీసీలు, ఎస్సీలు వీళ్ళని మనం ఉద్ధరించుకోగలిగితే సమాజం మొత్తం పురోగమిస్తుంది. నీకు బీసీ కార్పొరేషన్కి చంద్రబాబు నాయుడు 4,02,000 మందికి రుణాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 0. ఎస్సీలకి అంతే, 4 లక్షల పైగా ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా
చంద్రబాబు నాయుడు రుణాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 0. నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు 6 లక్షల మందికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టాడు. మేనిఫెస్టోలో చెప్పాడు ఇవ్వలేదు, 6 లక్షల మందికి ఇచ్చాడు. నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 0. అంటే ఈ తరహాలో అంటే నేను కొన్ని ఫిగర్సే చెప్పాను, చాలా ఫిగర్స్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో కూడా మేజర్గా చూస్తే ఏదైతే బీసీలకు సంబంధించి ఈయన కార్పొరేషన్లు పెట్టాడు కానీ వాళ్ళకు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దానిపైన కూడా మేనిఫెస్టోలో చెప్తూ మొత్తం 140 కులాలు ఉన్నాయి. అయితే అందులో చిన్న కులాలు లేదంటే కనుక తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఇలాగ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా వాటికి సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ఈయన ఏదైతే కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసి రూపాయి అందులో నిధులు ఉండవు, పేరు కార్పొరేషన్ ఉంటుంది, ఆ కార్పొరేషన్కు చైర్మన్ ఉంటాడు. కానీ అలా కాకుండా దామాషా ప్రకారంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఉపకులానికి కూడా వాళ్ళ అభ్యున్నతి కోసం మేము ఈ విధంగా దానికి కూడా నిధులు మంజూరు చేస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి ఆయా వర్గాల్లో ఎలాంటి భరోసాను కల్పిస్తుంది? మీరు సతీష్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉంటుంది. అంటే బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకి మనం ఎన్ని నిధులు ఇస్తాము అని బడ్జెట్లో చెప్పి దాన్ని అమలు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా అట్లా చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులే వేరే పథకాలకి మళ్ళించిన జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఇంకా ఈ సంక్షేమం పర్ఫెక్ట్గా చేశాడు అని ఎవడన్నా చెబితే మరీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త అన్న అయి ఉండాలి, లేకపోతే ఆ పేటీఎం బ్యాచ్ అన్న అయి ఉండాలి. లేకపోతే ఎవడు అట్లా చెప్పడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మీకు సంక్షేమం అంటే నువ్వు నవరత్నాలు అని చెప్పావు, నవరత్నాల్లో అన్నీ రాల్చేసావు. నువ్వు కనీసం రేషన్ కార్డు మీద ఒక బియ్యం తప్ప ఇంకేమన్నా ఇచ్చావా? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాటు బియ్యము, కందిపప్పు, నూనె, చింతపండు ఇటువంటివి కూడా ఇచ్చాడా లేదా? తోఫాలు ప్రతి పండక్కి కూడా ముస్లిమ్స్కి అయితే తోఫా పేరుతో ఇచ్చాడు, క్రిస్టియన్లకి, ఈ మామూలు అందరి ప్రజలకి కూడా తోఫాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ తరహా సంక్షేమం చూసిన తర్వాత వాళ్ళకి ప్రజలు ఏమనుకున్నారంటే ఇవన్నీ వస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నవరత్నాలు కూడా మనకు వస్తాయని ప్రజలు దురాశకి పోయి ఈ పథకాలన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తారు అసలు మనకి అని వాళ్ళు పెద్ద సంతోషపడ్డారు. కానీ ఆ తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఆ తర్వాత బయటపడ్డాయి. ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైంది. అవన్నీ నేను ఇవే ఇస్తాను అన్నాడు. ఆ విధంగా ఈ పథకాలే ఇవ్వటం వల్ల ఈ పథకాలు కూడా ఏంటి, అన్ని స్కీముల నుంచి ఫండ్స్ డైవర్ట్ చేయటం, బటన్ నొక్కటం, ఇవ్వటం, సంపద సృష్టించకపోవటం, ఈ తరహా మొత్తం ఈ రాజకీయం మొత్తం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక విఫల ప్రయోగం. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ రోజున కూటమి విడుదల చేసినటువంటి ఈ మేనిఫెస్టో, అందులో పెట్టినటువంటి అంశాలు, అలాగే అది అయిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి అంశాలు, అంటే గతంలో మనం చూసుకుంటే కనుక పర్ క్యాపిటా ఇన్కమ్ని తీసుకున్నా కూడా గతంలో మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన అయిన తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటిది 35% ఉంటే దాన్ని ఈయన మరి 24,000కి 35,000 ఉండేదాన్ని 24,000కి తగ్గించి తీసుకొచ్చాను. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలా పెంచేశాడు, దాన్ని ఏ స్థాయిలోకి వెళ్ళింది, అలాగా ఇది చెప్పారు. దాంతోపాటుగా ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి ఆయన నవరత్నాలు ప్లస్కి ఈ రోజున కూటమి విడుదల చేసినటువంటి ఈ మేనిఫెస్టోకి, ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు? షార్ట్గా కంక్లూడ్ చేసి. ఇప్పుడు మన సతీష్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంత కుదేలవటానికి కారణం ఇసుక విధానం. అంటే మీరు నమ్ముతారా? ఇసుకని ఆయన ఏ విధంగా కార్పొరేట్లకు దోచిపెట్టాడు, కానీ ఆ ఇసుకే కనుక ఫ్రీగా ఇచ్చుంటే ఇవాళ గ్రామీణ వ్యవస్థ ఇంత కుదేలవ్వాల్సిన అవసరం లేదండి. వ్యవసాయ రంగం తర్వాత నిర్మాణ రంగమే ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇసుకను అందుబాటులో లేకుండా చేశావో
అన్ని రకాల చేతి వృత్తులాళ్ళు కూడా పని లేకుండా వాళ్ళ ఇళ్లలో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు కుదేలైపోయినాయి. తర్వాత నీ లిక్కర్ విధానం ద్వారా మీకు సంబంధించిన 10 మంది డిస్టిలరీ ఓనర్లు బాగుపడ్డారు, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎక్కువ డబ్బు పెట్టుకొని ఇల్లు గుల్ల చేసుకున్నారు, ఆ పిచ్చి మందు తాగి ఒళ్ళు గుల్ల చేసుకున్నారు, హాస్పిటళ్ళ పాలయ్యారు, అనేక మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెగిపోయినాయి. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించినాయండి. ఇవాళ ఇసుక గతంలో ఆయన ఫ్రీగా ఇచ్చాడని కేసు పెట్టారు కదా, మళ్ళీ ఇవాళ కూడా అదే విధానాన్ని ఆయన పునరుద్ఘాటించాడు. ఎందుకంటే ఆయన నాడి తెలుసు, ప్రజల నాడి. ఇవాళ ఇసుకిస్తే ఊళ్ళల్లో బ్రహ్మాండమైన మళ్ళీ మనీ సర్క్యులేషన్ పెరుగుతుందండి, చలామణి పెరుగుతుంది. ఇప్పుడు డబ్బు చలామణి మొత్తం ఎక్కడికి వెళ్తుందండి? లిక్కర్ షాప్కి వెళ్తుంది. లిక్కర్ షాప్కి వెళ్ళటం వల్ల ఏమన్నా ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా? వెళ్ళటలేదు, వ్యక్తిగత ఖజానాలకు వెళ్తుంది. దాని మూలని వాళ్ళ డబ్బులు సర్క్యులేషన్ లేక ఎవరు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఇళ్ల స్థలాలు కొనుక్కోలేకపోతున్నారు, పిల్లల్ని కనీస ఇదిలో కూడా పెంచుకోలేకపోతున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కూడా ఆయన మళ్ళీ నేను రివిజన్ చేస్తానంటున్నాడు. ఆ దేశంలో కల్లా అత్యధిక పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అందరూ ఉపయోగించేది. వాళ్ళ చిన్న వ్యాపారస్తులు కూడా మోపెడ్ వేసుకోకపోతే వ్యాపారానికి వెళ్ళలేడు, అట్లా వచ్చేసిన పరిస్థితి. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తానండి. ఇవాళ నీళ్ల కోసం ఎన్ని గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారండి. చెరువులు కూడా ముందు నింపకపోవటం వలన ఇట్లా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎంత KG to PG మళ్ళీ విద్యా విధానంలో సిలబస్ నేను రివిజన్ చేసి మన సమాజానికి తగ్గట్టుగా చేసుకొస్తా అంటున్నాడు. ఇవన్నీ కూడా జనరిక్ మెడిసిన్స్, మామూలుగా వచ్చే జబ్బులకి జనరిక్ మెడిసిన్స్ ఫ్రీగా ఊళ్ళలోకి తీసుకెళ్ళి హెల్త్ వెహికల్స్ ద్వారా మేము ఫ్రీగా ఇస్తా ఉన్నాడు. అదే మందుల షాపులకి వెళ్ళి వాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉందండి. ఈ విధంగా సామాన్య కుటుంబాలకు సంబంధించినటువంటి ఇది ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు లిక్కర్ మూలన ప్రజలు ఎంత అల్లాడుతున్నారు అనేది మనం చెప్పలేము. తర్వాత చెత్త పన్ను రద్దు చేస్తానని చెప్పేశాడు. తర్వాత ఇళ్ల పన్నులు కూడా రివిజన్ చేస్తామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారండి. వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఒక రకంగా ఉన్న పార్టీకి ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళకి హెవీగా వేశారు. అట్లా కాకుండా ఒక క్రమ పద్ధతి, SFTకి ఎంత, లేకపోతే పెంకుటిళ్ళకి ఎంత, రేకుల ఇళ్ళకి ఇలా, అట్లా కాకుండా కక్ష సాధింపుగా వేశారు ఈ పన్నుల విధానం అనేది. దాంతో బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న అయినా కూడా ధోబీ ఘాట్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాడు. తర్వాత గీత కార్మికులకి 10% రిజర్వేషన్లు గీత మద్యం షాపుల్లో, అట్లా ప్రతి ఏ వర్గాన్ని కూడా ఓవర్లుక్ చేసింది లేదు. ప్రతి వర్గంలో ఉండే ఇబ్బందిని ఆ సొంత ఇంటి బిడ్డలాగా, ఆ సొంత కుల వ్యక్తిలాగా అంత దగ్గరగా చూశాడు. ఇందాక ఈయన చెప్పాడు, చాలా మైన్యూట్ విషయాలు కూడా మనం వీళ్ళు గమనంలోకి తీసుకున్నారని. అట్లా గమనంలో తీసుకోకపోతే పాలకుడు ఎందుకండి? తర్వాత మొన్న మధ్యలో పూజారులు కొట్టిన సందర్భంలో కనీసం ఒక్క గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఖండించాడండి. పూజారుల మీద దాడి చేసే సంస్కృతి, దేవాలయాల్లో తలలో తీసేసి చంద్రబాబు గారు చెప్పాడు, నేను కూడా బాధితున్నే, ఒక కేసు నా మీద కూడా పెట్టారని. అక్కడ రామేశ్వరం, ఇది మన విజయనగరం దగ్గర రామతీర్థం అండి. ఆ రామతీర్థం దగ్గర అట్లాంటి కేసు ఈయన మీద పెట్టారు, మామూలు ఆడ మీదే కాదు. అంటే ఇక ఎవరు అనేది లేదు వాళ్ళకి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఆలోచించుకుంటా ప్రతి వ్యక్తి ప్రతి రంగంలో విదేశీ విద్య అండి. తర్వాత గంజాయి ఎంత పరిస్థితి వచ్చిందండి. మొన్న కొకైన్ వచ్చింది. అసలు గంజాయి మీద ఒక్కడన్నా మేము చర్య తీసుకుంటామని మాట్లాడారా? కొకైన్ ఏమైపోయిందండి? 20 ఎంతండి అది 25,000 కిలోలు వచ్చింది. ఇలాంటి వాటిని కూడా మేము గమనంలో తీసుకున్న దాని మూలన యువత ఎంత దెబ్బతింటున్నారండి. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దాని మూలన కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఇంటర్న్. కాబట్టి ఇవన్నిటిని కూడా తర్వాత పర్యాటక రంగం విషయం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటండి. ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే అన్ని జిల్లాల్లో కూడా ఉపాధి పెరుగుతుంది. ఎందుకంటే మనది సస్యశ్యామలమైన రాష్ట్రం. అట్లా తర్వాత రాయలసీమకి వచ్చేటప్పటికి రాయలసీమలో ఏవైతే మైనింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉందండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ దేవాలయాలన్నింటిలో కూడా ఇప్పుడు సరిగ్గా మేము ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతి బోర్డులో కూడా ఒక బ్రాహ్మణ సభ్యుడిని పెడతానని చెప్పాడు. గతంలో లిక్కర్ వ్యాపారస్తుల్ని ఇంకా రకరకాల స్మగ్లర్స్ని ఈ బ్లాక్ మార్కెటర్స్ని తీసుకొచ్చి పెట్టాడు. దాని మూలన వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఆలయాల నిర్వహణ అంతే. అవే కాకుండా ఈ రోజున ఏ వర్గం గురించి వదలలేదండి. ఉద్యోగులకి చాలా అన్యాయం జరిగింది, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతానని చెప్పడం ఒక పాజిటివ్ బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు. సతీష్ గారు రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా అయితే
ఈ రోజున కూటమి విడుదల చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అన్ని వర్గాలని కూడా, అంటే ఇటు ఉద్యోగులు కానీ, అటు కార్మికులు కానీ, కర్షకులు కానీ, యువత కానీ, అలాగ ప్రతి ఒక్క వర్గాన్ని కూడా, అంటే వృద్ధుల దగ్గర నుంచి అలాగే చేనేత కార్మికులు, ఇలాగ అంటే కుల వృత్తులు వారు, ఈ విధంగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా, ప్రతి ఒక్క వర్గాన్ని గురించి ఆలోచించి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేసేలాగా, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇచ్చే విధంగా దానికోసం ఏం చేయాలి, ఎలా చేస్తాము అనేటువంటి దాన్ని కూడా స్పష్టం చేస్తూ, అంటే ఒక సంపదను సృష్టించి తద్వారా సంక్షేమాన్ని అందించడంతో పాటుగా ఏదైతే తిరోగమనం పాలైనటువంటి రాష్ట్రాభివృద్ధిని మళ్ళీ పురోగమనంలో పెట్టే దిశగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము, దానికోసం ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక అనేటువంటిది ఈ రోజున కూటమి ఏదైతే విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి సాధ్యానికి చాలా దగ్గరగా ఉన్నవి, చాలా సాధ్యమయ్యేటువంటి అంశాలు. అయితే ఏదైతే 2-3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది కూడా చూసాము, ఏదో నామమాత్రంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోగా కనిపిస్తూ ఉంది. ఆ అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి కూడా ఎక్కడ పోలిక అయితే పెట్టలేం. కానీ ఈ రోజున కూటమి విడుదల చేసినటువంటి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉంది. ప్రజలు కూడా కోరుకుంటుంది ఏమిటో మేనిఫెస్టోలో పొందుపరిచారు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సతీష్ గారు.